వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి కాంబినేషన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందామండి. అదేంటంటే మసాలా రైస్ అండి. తక్కువ నూనె, తక్కువ నెయ్యి, తక్కువ మసాలాతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అందులోకి నేను కాంబినేషన్గా గుత్తి వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేశానండి. కాంబినేషన్ వచ్చి సూపర్గా ఉంటుంది పెరుగు చట్నీతో తింటే. కాబట్టి ఈరోజు మనం ఈ రెండు మసాలా రైస్, అందులోకి కాంబినేషన్గా నేను చేసిన గుత్తి వంకాయ మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను మసాలా రైస్ కోసం ఈ సైజ్ గ్లాస్తో 2 గ్లాసుల మామూలు బియ్యాన్ని ఒక 2 సార్లు కడిగేసి 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టాను. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈరోజు ఆ మసాలా రైస్లోకి కాంబినేషన్గా నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి, సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఒక 1/2 కేజీ ఈ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నానండి. వీటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. 1 స్టారు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు, కొద్దిగా జాపత్రి, 1/2 టీ స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకు. మరి ఎక్కువ ఘాట్ లేకుండా ఈ మసాలాలు హోల్ గరం మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా వేగింది. ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేయాలి. 1 గుప్పెడు పుదీనా ఆకులు సన్నగా చాప్ చేసి వేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్లో వేగాలి. వేగిన తర్వాత ఇందులో ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఫ్రై చేసేసుకోవాలి. ఈ లోపల మనకు టమాటోలు కూడా లైట్గా మగ్గుతాయి. చూడండి, ఇప్పుడు ఈ టమాటోలు ఇలా మగ్గాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా వేగింది. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇందులో ఈ బియ్యంలో ఉన్న నీళ్లు వంపేసేసుకొని ఈ బియ్యం ఇందులో వేసేసుకుందాము. ఒకసారి కలిపేసేసుకొని ఈ బియ్యాన్ని ఈ మసాలాలో 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చాలండి, ఈ బియ్యాన్ని మనం ఇందులో ఫ్రై చేసేసుకున్నది. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుందాము. 2 గ్లాసుల బియ్యం కాబట్టి 4 గ్లాసుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. మనం కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టేద్దాం. హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే అండి, కుక్కరు 2 విజిల్స్ వచ్చింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం. ఈ లోపల మనం ఈ వంకాయ కర్రీని ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ నేను వంకాయని ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ వంకాయల్ని వేసేసుకుందాము. మీరు ఏ కలర్లో ఉన్న వంకాయలైనా తీసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ వంకాయల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి మళ్ళీ కర్రీ చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే ఇక్కడ మసాలా రైస్లో కాబట్టి నేను సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలుగా మనం ఈ గుత్తి వంకాయ కర్రీని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చు. నేను ఆల్రెడీ చాలా రకాల గుత్తి వంకాయ కర్రీస్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, ట్రై చేయండి. చూడండి, ఈ వంకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి. చూడండి, ఈ విధంగా కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. మనకు వంకాయలు ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంది, ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది.
1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు వేగాయి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగాయి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మనం మసాలా రైస్లో కాబట్టి మసాలా కూడా మరీ ఎక్కువ వద్దండి, ఘాట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిందండి. ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని మిక్సీ వేసేసానండి. అంటే మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. కొద్దిగా మిక్సీ గిన్నెలో నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఈ టమాటో ప్యూరీని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా మనకు వేగింది. 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని వేసేసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి. సాల్ట్ వేసుకోవాలి. మనం వంకాయలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము, చూసి వేసుకోవాలి. ఈ వంకాయల్ని ఈ మసాలాలో ఇలా అంతా మిక్స్ చేసేసుకోవాలి, అన్ని స్పైసెస్ పట్టేటట్టు. ఈ వంకాయల్ని ఈ మసాలాలో 1 నిమిషం ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గనివ్వాలి. చాలండి, మగ్గింది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. ఆల్రెడీ మనకు వంకాయ బాగా మెత్తబడిపోయింది. మరి నీళ్ళగా ఏం అవసరం లేదండి. చింతపండు పులుపు కూడా అవసరం లేదు. ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి. కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు ఉంచాలి. కొంచెం దగ్గరికి రావాలి కర్రీ అనేది. చూద్దామండి, మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మనకు కరెక్ట్గా ఈ వంకాయలు కూడా మెత్తబడ్డాయి, కట్ అవ్వకుండా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని రైస్ రెడీ అయిపోయిందండి, చూద్దాము. చూడండి, రైస్ మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఒకసారి అంతా ఇలా కలిపేసేసుకుందాము. ఇదే విధంగా మీరు నాన్ వెజ్ కర్రీస్, మటన్ కానీ చికెన్ కానీ అందులో కూడా ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. చూడండి, రైస్ అనేది మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తక్కువ నూనెతో, తక్కువ నెయ్యి, తర్వాత తక్కువ మసాలాలతో మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి వేడి రైస్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా, ఈ కాంబినేషన్తో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా డిఫరెంట్ స్టైల్లో ఈ కాంబినేషన్ ఫుడ్స్ని కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.